కార్తీక మాసం శివుడికి విష్ణువుకు అత్యంత పవిత్రమైన మాసం. ఈ మాసంలో చేసే స్నానాలు, వ్రతాలు, దీపారాధనలు, దానాలు, జపాలు వంటివి జన్మ జన్మల పాపాలను తొలగించి పుణ్యఫలాలను ఇస్తాయని నమ్మకం. కార్తీక మాసంలో పౌర్ణమి రోజున చంద్రుడు కృత్తిక నక్షత్రంలో కలిసి ఉంటాడు. కాబట్టి ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది. కార్తీక మాసం విశిష్టతలు. పుణ్యకాలం. ఈ మాసంలోని ప్రతిరోజు కూడా పుణ్యప్రదమే. కానీ కార్తీక సోమవారాలు, ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పౌర్ణమి వంటి రోజులు మరింత విశిష్టమైనవిగా భావిస్తారు. శివకేశవుల ఆరాధన. శివుడికి విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం ఇది. ఈ మాసంలో వీరిద్దరినీ పూజించడం వల్ల ప్రత్యేక ఫలితాలు లభిస్తాయి. స్నానాలు. ఈ మాసంలో సన్నీటి స్నానాలు చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని, పాపాలు తొలగిపోతాయని నమ్మకం. దీపారాధన. కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం ఒక ముఖ్యమైన ఆచారం. ముఖ్యంగా శివాలయాల్లో దీపారాధన చేయడం వల్ల మోక్షం లభిస్తుందని విశ్వసిస్తారు. వ్రతాలు. ఈ మాసంలో అనేక వ్రతాలు, ఉపవాసాలు ఆచరిస్తారు. ఇవి చాలా పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. ధర్మసింధు ప్రకారం కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం చేసుకుని భోజనం చేయడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ధర్మసింధు గ్రంథం చెబుతోంది. పాప పరిహారం. ఈ మాసంలో చేసే స్నాన, దాన, జప, పూజలు, వ్రతాలు, దీపారాధన, వనభోజనాలు మొదలైనవి జన్మ జన్మల పాపాలను తొలగిస్తాయని స్కంద పురాణం పేర్కొంది.